అంటుండిన వినోదరావు ఇంటి పేరు కలిస్తే చుట్టాలేనా ఇదేంది ఇప్పుడు ముసలోడు ఉన్నాడు కదా సిఎండి ప్రభాకర్ రావు పవర్ దీంట్లో జెన్కో ట్రాన్స్కో ఒక ఉద్యోగాన్ని ఏఈ ఉద్యోగం ఆ ఏఈ ఉద్యోగం అంటే దాదాపు కొన్ని వేల మంది పోటీ పడతారండి ప్రభాకర్ రావు ఏఈ ఉద్యోగం కొన్ని వేల మంది పోటీ పడతారు ఓ 50,000 మంది ఆ పోటీ పరీక్ష రాస్తే అందులో ఫిల్టర్ చేసి ఎగ్జామ్ రాసి రిటర్న్ టెస్టు అన్ని రకాల ఎగ్జామ్స్ రాసి కొంతమంది సెలెక్ట్ అయ్యారు దానికి అంటే అది చాలా చాలా టెక్నికల్ కోర్సులు చేసిన వాళ్ళు చాలా మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ఎగ్జామ్లో ర్యాంకును సాధించగలిగి ఉద్యోగాన్ని పొందగలుగుతారు అట్లాంటి ఉద్యోగాన్ని కేసీఆర్ కులంకి చెందిన ఒక అమ్మాయికి ఇప్పుడు ఆమె హరీష్ రావు బినామీ భార్య అని ఒకరు అంటున్నారు లేదు వినోదరావు చుట్టమని ఇంకొకరు అంటున్నారు నిన్న వినోదరావు దానికి ఒక సపరేట్ ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా అసత్య ప్రచారం తప్పు అని అంటున్నాడు సరే మీ మనిషో కాదో అన్నది మీరు ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు సంతోషం ఆమెకు ఉద్యోగం ఇచ్చింది వాస్తవమా కాదా చెప్పాలి ఆమెకి ₹1,00,000 జీతం వచ్చే ఉద్యోగము ఆమె ఇంట్లో కూర్చొని జీతం తీసుకుంటుంది ఈ ముసలోడు ప్రభాకర్ రావు చేసిన వ్యవహారం ఇదంతా ఎంత ఇంకా విషయాలు ఏం తెలుస్తున్నాయంటే ఎన్నో ఎగ్జామ్లకు సంబంధించిన పేపర్లు అమ్మేసుకుంటాడట అంటే పేపర్ తయారు కాగానే పిలిపిస్తారట పిలిపించి నాకు ఒక 10 కాపీలు ఇవ్వండి అని అడుగుతారట ఇక ఆయన అనుకున్న వాళ్ళకి ఆయన చుట్టాలకి దగ్గర వాళ్ళకి మొత్తం ఆ పేపర్లు పంచిపెడతారట ఇట్లా గత 10 సంవత్సరాలుగా జరిగిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగిన ఎగ్జామ్స్ పేపర్లు అన్నీ లీక్ అయినాయట చెప్తున్నారు మరి వాళ్ళే ఇది ప్రభాకర్ రావు భాగోతం ఇంకొక దుర్మార్గం ఏందనుకుంటున్నారు ఒక 30 మంది ఎంప్లాయీస్ అట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్ అట ఈ ప్రభాకర్ రావు ఫామ్ హౌస్లో పనిచేస్తారట ఇది ఇంకా విచిత్రం చూడండి 30 మంది షిఫ్ట్ల వారీగా పనిచేస్తారట వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీతం ఏమో ఎక్కడనో వేరే ప్రాంతంలో ఇస్తారట వేరే జిల్లాలో అయితే ఒక ఆఫీసర్ ఏం చేసిండట అరే ఇప్పుడు ఈ 10 మంది 20 మంది పేర్లు ఉన్నాయట వీళ్ళు పనే చేస్తారు వీళ్ళకి జీతం ఎట్లా పోతుంది అసలు ఈ మనుషులు ఏడ కనబడతలేరే అని ఏం చేసినట్టు ఆయన తెలియక ఆ ఆఫీసరు వాళ్ళ జీతాలు ఆపిండట జీతాలు ఆపితే పక్కన ఉన్న వాళ్ళు చెప్పి వద్దు ఇది ప్రభాకర్ రావు మనుషులు వీళ్ళంతా ఆయన ఫామ్ హౌస్లో పనిచేస్తారు ఇది ఆపడానికి వీలేదంటే లేదు మనకు సంబంధం వాళ్ళు పనిచేయండి నేను ఎందుకు జీతం ఇస్తాను ఆయన కొంత జెన్యున్గా వర్క్ చేసి ఆ జీతం ఆపిండట కథం జీతం ఆపితే పాపం ఆఫీసర్ అట ఒక సిఎల్ లీవ్ పెట్టుకున్నాడట జనరల్గా ఏముంటుంది ఇప్పుడు పై ఆఫీసర్కి చెప్పి సార్ నేను ఇట్లా లీవ్ పెడుతున్నా మళ్ళా నెక్స్ట్ డే వస్తా అని చెప్తారు కదా ఆ సిఎల్ లీవ్ పెట్టుకున్నందుకు సస్పెండ్ చేసిండట మన ప్రభాకర్ రావు సస్పెండ్ చేసి 6 నెలలు ఆ ఆఫీసరు తన కాళ్ళ బేరానికి వచ్చేలాగా తిప్పుకొని పాపం ఎవరో చెప్పిరట పోవయ్యా ఆయన కాళ్ళ మీద పడి తప్పైపోయిందని చెప్పంటే అప్పుడు ఆ ఆఫీసుకు పోయి కాళ్ళ మీద పడితే తప్పైంది సార్ అంటే అప్పుడు సరే పని చేసుకోపో అన్నాడట ఆ ముసలోడు గింత దుర్మార్గుడు వాడు ఏం చేయాలి ఈ సత్యదాకా జైల్లో పెట్టొద్దు వీళ్ళని నాకు ఎవరో పంపించారు ఈ ఫామ్ హౌస్కి సంబంధించిన ఫోటోలు కూడా పంపారు ఒక్కసారి ఈయనకు ఒక ఫామ్ హౌస్ ఉన్నది ఎవరికి ప్రభాకర్ రావుకు ఈ ఫామ్ హౌస్లోనే పనిచేస్తున్నాడు ఈ షిఫ్ట్ల వారీగా ఇగో ఇది ప్రభాకర్ రావు ఫామ్ హౌస్ అట్ ఇది ఇలా ఇంకా ఫోటోలు సరిగా లేవు కానీ ఇది సిఎండి ప్రభాకర్ రావు ఫామ్ హౌస్ మొత్తం సోలార్ ఫెన్సింగ్ కథా వ్యవహారం ఇది 2 ఎకరాలు 3 ఎకరాలు తక్కువనే ఉంటుంది ఓ 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటుందని అంటున్నారు ఇలా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగులు ఇలా పనిచేసి జీతం మాత్రం గవర్నమెంట్ నుంచి తీసుకుంటారు కొన్ని ఫోటోలు మచ్చుకు ఇట్లా ఎప్పుడో రిటైర్డ్ అయితే తెచ్చిపెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు దాదాపు 50-60 వేల కోట్ల నష్టాల్లో నిండా ముంచిపడేసిన డిపార్ట్మెంట్ మొత్తం అత్త కనబడతలేడుగా ఏడున్నాడో మరి ఫస్ట్ అరెస్ట్ చేయాల్సిందిగా ఇట్లాంటి దుర్మార్గులని మరి ఏం చేస్తుందో గవర్నమెంట్ చూడాలిగా